ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం పెడతానంటారు. కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోతూ ఉంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఈ లోకంలో ఎందరో ఎదురవుతూ ఉంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు. కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడు అయితే దరికెవ్వరూ రారు. ఈ లోకం అలాంటి. ధనము నీకుంటే నువ్వు నావాడు అంటారు. నువ్వు దానాధానం అంటారు. ధనము నిన్ను విడిచినప్పుడు నీ దరికెవరూ రారు. చేతులను వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధించేటప్పుడు పాట పాడుతూ అర్థాన్ని గ్రహించారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. పాడాలి. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనుషుల సాయం కొన్నిసార్లు అది వ్యర్థంగా మారిపోతుంది. పోవాలంటే ఏ మనుషుడు మనం సాయం చేయలేదు. భూమి మీద వరకే మనుషుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా.
సాయం వ్యర్థమురా రాజుల నమ్మిన వ్యర్థమురా యెహోవాను ఆశ్రయించుట యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ధనము నీకుంటే ఏదో ఒకసారి ఆ ఒక్క వచనం పడండి. ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరిద్రుడు రారు. మేము మైకులు దూరంగా పెడతాం, మీరు గట్టిగా పాడండి, మేము పాడుతుంటాం గట్టిగా. ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరిద్రుడు రారు. గట్టిగా పాడాలి. అందరూ వస్తారు దరిద్రుడవైతే దరిద్రుడు రారు. నిజమేనా? నిజమేనా? ఎస్ ఆర్ నో? ఇది ఈ లోకం హంగు ఆర్భాటాలు చూసి పరిగెత్తాడు. భక్తులు ప్రార్థించే స్థలాన్ని విడిచిపెట్టి, దేవుడు కోరుకున్న యెరూషలేమును విడిచిపెట్టి, యెరూషలేం అంటే దేవుడు కోరుకున్న స్థలం అట. ఈరోజు ఆ యెరూషలేముకి వెళ్ళమని నేను చెప్పట్లా. దేవుడు కోరుకున్న భక్తి, దేవుడు కోరుకున్న విశ్వాసం, దేవుడు కోరుకున్న ప్రార్థన జీవితం, దేవుడు కోరుకున్న నిరీక్షణ, దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితాన్ని మనం విడిచిపెట్టి లోకపు హంగు ఆర్భటాలు నమ్మి పోయామా, అది రంగురంగులుగా కనబడుతుంది కానీ ఈడ్చుకుపోతాయి. ఇప్పుడు ఏమైంది గతి? అలా పడిపోయి ఉన్నాడు. కొన ప్రాణం